ఖమ్మం జిల్లా మిర్చి ఎగుమతుల్లో రికార్డు సృష్టిస్తోంది. చైనా, బంగ్లాదేశ్ సహా పలు దేశాలకు ఎగుమతి అవుతూ ప్రత్యేకతను చాటుతోంది. అధిక లాభాలతో పాటు అత్యంత విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పండే తేజ రకం మిర్చి కొనుగోలుకు ప్రపంచంలోనే అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో ఖమ్మం వ్యాపారస్తులు పోటీపడి మిర్చి కొనుగోలు చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఖమ్మం మార్కెట్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఖమ్మం జిల్లా రైతులు వినూత్న రీతిలో సాగు చేస్తూ ప్రత్యేకతను చాటుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే పండిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. జిల్లా రైతులు సాగు చేస్తున్న తేజ రకం మిర్చికి ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి డిమాండ్ ఉంది. ప్రపంచ దేశాలు మన మిర్చి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. నల్లరేగడి నేలలో పండే మిర్చి అత్యంత నాణ్యతతో మంచి రుచి, స్పైసీనెస్ ఎక్కువగా ఉండడంతో బాగా డిమాండ్ నెలకొంది. చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్, సింగపూర్ లాంటి దేశాల నుంచి భారీ ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో ఖమ్మం జిల్లాలో పండిన తేజ రకం మిర్చిని కొనుగోలు చేసేందుకు వ్యాపారస్తులు ఆసక్తి చూపుతున్నారు. విదేశీ డిమాండ్ మేరకు వ్యాపారస్తుల మధ్య పోటీ నెలకొనడంతో తేజ రకం మిర్చి రేట్ అంతకంతకు పెరుగుతోంది. ఎక్కువ రేట్ పెట్టి మరీ కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. వ్యాపారస్తుల మధ్య పోటీ నెలకొనడంతో రైతులు ఆశించిన స్థాయిలో లాభాలు పొందుతున్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఏటా విదేశాలకు తేజ రకం మిర్చి ఎగుమతి జరుగుతూనే ఉంది. అయితే పోయినేడాది మంచి ఎగుమతులు అధికమయ్యాయి. ఈసారి మిర్చి ఎగుమతులు మొదలైన రోజు నుంచి భారీ డిమాండ్ కనబడుతోంది. గతంలో కొనుగోలు చేసిన దేశాల నుంచి ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున ఆర్డర్లు రావడంతో వ్యాపారుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. మిర్చి ఎగుమతి భారీగా పెరిగిందని వ్యాపారస్తులు చెబుతున్నారు. చైనా, మెక్సికో, ఇండోనేషియా, థాయిలాండ్, బంగ్లాదేశ్, బ్యాంకాక్, హాంకాంగ్ సహా పలు దేశాలు ఖమ్మం జిల్లాలో పండే మిర్చి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయని అంటున్నారు. గత సంవత్సరం ఖమ్మం మార్కెట్లో 30% ఎగుమతులు చేస్తే ఈ సంవత్సరం ఏకంగా 70% మిర్చిని ఎగుమతి చేస్తున్నారు స్థానిక వ్యాపారులు. 2022 జనవరి, ఫిబ్రవరి నెలలు మిర్చి ఎగుమతి ద్వారా 900 కోట్లు వ్యాపారం చేస్తే 2023 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలోనే 2000 కోట్ల రూపాయల ఎగుమతులు జరిగాయి. ఆ తరువాత సీజన్ మొత్తం మరో 1000 కోట్ల మేర మిర్చిని వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు. గత 2 ఏళ్లతో పోల్చితే ఈసారి ఎగుమతులు మరింత పెరిగాయి. ఇప్పటికే ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ మార్కెట్లలో మిర్చి ధర ఆల్ టైమ్ రికార్డ్ గా నమోదయ్యింది. డిసెంబర్ 13వ తేదీన ఎక్స్పోర్ట్ క్వాలిటీ మిర్చి ధర 50,000 రూపాయలు పలగ్గా డిసెంబర్ 20న 43,000 రూపాయలకు కొనుగోలు చేశారు. ఇక వండర్ హాట్ మిర్చి 24,500 రూపాయలకు, తేజ రకం మిర్చి 22,500కు అమ్ముడవుతోంది. ఇంకా మున్ముందు ఎంత ధర పలుకుతుందోనన్న చర్చ నడుస్తోంది. ఈరోజు మార్కెట్ వచ్చేసి 23,000 రూపాయలు జెండా అయింది. కొనుగోలు కూడా వచ్చేసి 22,500, 22,700, 23,000 కూడా నచ్చిన క్వాలిటీలు అయినాయి. ఇకపోతే ఇవాళ ఎర్రవేల్స్ దాదాపు ఒక 4-5 వేలు వస్తాయి. ఎర్రవేల్స్ ఉంటుంది, రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి. ఈ సంక్రాంతి కనుక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎర్రవేల్స్ పెరుగుతాయి. క్వాలిటీలు కూడా బెస్ట్ రకాలు రావడానికి అవకాశం ఉంటుంది. సరే, ఏదేమైనా పోయినసారి కంటే ఈసారి పంట ఎక్కువగానే వస్తుంది. 2 ఎకరాలు వేయాల్సిన 4 ఎకరాలు వేశారు, 4 ఎకరాలు వేసిన 5 ఎకరాలు వేశారు. మేము గత 6-7 సంవత్సరాలుగా మిర్చి సాగు చేస్తున్నాము. మేము సీజన్ రాకముందే నెక్స్ట్ ఏ సీజన్లో ఏం చేయాలి ఏంది అనేది వ్యవసాయ దుక్కులు స్టార్ట్ అయిన దగ్గర నుంచే మేము విత్తనాలు పోస్తున్న నారు పోసిన దగ్గర నుంచి జూన్ నుంచి ఏ వెరైటీస్ ఉన్నాయి మార్కెట్లో, ఎట్లా వేయాలి, ఎట్లా దిగుబడి చేయాలి అనేది ముందుగానే రైతులందరం కూర్చొని చర్చించి లాస్ట్ ఇయర్ మంచి దిగుబడి వచ్చే విత్తనాలు మాత్రమే మేము మార్కెట్కి వెళ్ళి ఎంచుకోవడం జరుగుతుంది. ఈ గత 2 ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడు చూసినా కూడా మనకి 20,000కి తగ్గట్లేదు. దానికి అనుగుణంగానే ఈ ప్రతి సంవత్సరం కూడా మేము విస్తీర్ణం కొంచెం పెంచుకుంటూ పోతున్నాం. ఇంకా సంవత్సరం 4 ఎకరాలు వేస్తే ఈ సంవత్సరం 5, 6 ప్రతి రైతులు కూడా అందరూ అనుకొని పెంచుకుంటున్నాం. ఈ ఎక్స్పోర్టింగ్ కూడా బయట దేశాలకి ఎగుమతి కాబట్టి ఈ చాలా డిమాండ్ కూడా మాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసినా కానీ కళలో మిర్చినే కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో సాగు చేసే తేజ రకం మిర్చి డిమాండ్ వెనుక అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా చిల్లీ పౌడర్ కంటే లిక్విడ్ గా మార్చి వినియోగిస్తుంటారు. తేజ రకం మిర్చిలో లిక్విడ్ తీయగా మిగిలిన పిప్పిలో నుంచి తీసే ఎర్రటి రంగుకు కూడా విదేశాల్లో డిమాండ్ ఉంటుంది. చైనా, బ్యాంకాక్, థాయిలాండ్, ఇండోనేషియా దేశాల్లో తేజ రకం మిర్చి నుంచి లిక్విడ్స్, కెమికల్స్, కలర్, కాస్మెటిక్స్ తయారు చేయడానికి ఎక్కువ వినియోగిస్తారని అధికారులు అంటున్నారు. అందుకే డిమాండ్ బాగా పెరిగినట్టు చెప్తున్నారు. గతంలో మధ్యవర్తుల ద్వారా వ్యాపారస్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు. కానీ ఇప్పుడు నేరుగా ఖమ్మం జిల్లా వ్యాపారస్తులే పెద్ద పెద్ద కంటైనర్ల ద్వారా
చెన్నై, కృష్ణపట్నం, ఓడరేవుల నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి ఎక్కువ మొత్తంలో ఇతర దేశాలకు మిర్చి దిగుమతి జరుగుతుండటంతో చుట్టుపక్కల జిల్లాల నుంచి రైతులు పెద్ద మొత్తంలో మిర్చిని ఖమ్మం మార్కెట్కు తరలిస్తున్నారు. తేజ మిర్చి వచ్చినప్పటి నుంచి మన దగ్గర డిమాండ్ మార్కెట్ బాగా వచ్చింది. అంతకుముందు గుంటూరు ఉండేది, కానీ గుంటూరు నుండి డిమాండ్ మార్కెట్ తేజ మిర్చి వచ్చిన తర్వాత ఖమ్మం సాయిల్ దీనికి సూటబుల్ కావటం వల్ల అది ఒక తేజ మిర్చిలో ఆయిల్ కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ ఆయిల్ ఉండటం వల్ల తేజ మిర్చి రేట్లు కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి. తర్వాత తేజ మిర్చి ఎక్కువ పండటంగా కూడా మన ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలలోనే పండుతుంది. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ దాదాపుగా 50% పైన 50% మన దగ్గర పండిన పంట అయితే 75% ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇదివరకు ఇంత ఎక్స్పోర్ట్ కాకపోయేది. గత 10 సంవత్సరాల నుంచి ఎక్స్పోర్ట్ బాగా చైనా, థాయిలాండ్, తర్వాత బంగ్లాదేశ్ ఇటు ఎక్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది. ఒకప్పుడు మిర్చికి గుంటూరు పెట్టింది పేరు, కానీ నేడు తెలంగాణ మిర్చి అంటే వరల్డ్ ఫేమస్ గా మారింది. అందున ఖమ్మం జిల్లా తేజ రకం మిర్చికి మరింత డిమాండ్ పెరిగింది. అందుకే ఘాటుతో పాటు రేట్ కూడా భారీగా పెరుగుతోంది. పైగా ఈ ఏడాది మిర్చి సాగు గణనీయంగా తగ్గింది. దానికి తోడు నల్లి తెగులు కూడా రైతులను నష్టపరిచింది. దీంతో దిగుబడి తగ్గుతుందని వ్యాపార వర్గాలు, వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే తేజ రకం మిర్చి మాత్రమే కాదు, అన్ని రకాల మిర్చికి మరింత రేట్ పెరగొచ్చని చెప్తున్నారు.